అందుకోసమనే అయోధ్యలో బాలరాముని విగ్రహం పెడుతూ చుట్టుపక్కల దశావతారాలు ఆ విగ్రహం పైనటువంటి ప్రభ మన ప్రభ ఉంది కదా, అట్లాగే ప్రభ లోపల ఈ జీవిత కాలం లోపల అయోధ్య ఖచ్చితంగా పోయి రావాలి. రామనామ యొక్క స్మరణకు అంత శక్తి ఉంది కాబట్టి అందరికీ కూడా మనసా స్మరణ చేసుకుంటూ చివరిగా మనం ఇది పల్లకి సేవ చేసుకుందాం. పల్లకి సేవ చేసుకున్నటువంటి తర్వాత లాస్ట్ గా నక్షత్రహారం తెచ్చి ఏం చేద్దాం. వేసేయండి పూలు. రండి రండి. అప్పటి వరకు పల్లకి బయట నుంచే జరుగుతుంది, ఎవ్వరు కూడా లేవకుండా ఉండండి. శ్రీరామ జయ రామ పావన రామ, శ్రీరామ జయ రామ పావన రామ, శ్రీరామ జయ రామ పావన రామ, శ్రీరామ జయ రామ పావన రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ ఫస్ట్ మీ పేరు చెప్పు, ఓకేనా? शिष्यम ओम सहस्रशेष एवेदगं सर्वं यद्भूतवेत्तभव्यं उतात्कुतस्तेषं यद्भूतवेत्तभव्यं उतात्कुतस्तेषानः एतन्नतिरोहति एता आवा अभ्यांतरस्वती पुंडरीकाक्ष कालु गणमणि कालु गणबयेटट्टु पेट्टु पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः नाम समर्पयामि श्री आपो अघिष्ठामयो भव सर्वस्ताङ्गदो भव स्फुरेत् पुंडरीकाक्ष समभ्यांतरस्वती
पुंडरी जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम భవయా రామ కౌశిక యాగము కాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా హరివిల్లు విరచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయ్యా ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా కుజనుల నన్నచి సుజనులు బ్రోచిన ఆదర్శమూర్తివి నీవేనయ్యా జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ శరణము నీయవయా కరుణము చూపవయ్యా కౌశిక యాగము కాచితివయ్యతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవయా రామ కరుణను చూపవయ్యా రామ కరుణను చూపవయ్యా ఒకటే బాణం ఒకటే సతియని చాటితివయ్యా కుజనుల నన్నచి సుజనులు బ్రోచి ఆదర్శమూర్తివి నీవేనయ్యా జగదభిరామ శరణము నీయవయా రామ కరుణను జానకిరాం పావనాం మేఘశ్యాం జయ జయ రాం జానకిరాం భవాయ మంగళం మంగళ నిరాజన రూపం దర్శయామి పూర్ణం దధారే మరువ్యాసానేతే ఏకదా బ్రాహ్మణుపహారతే ఏకదేవ విదమానస్యాయుష్యం తేజో ధరాతే బోల్ సీతారామచంద్ర భగవాన్ కే బోల్ పవన సుత హనుమాన్ కే బోల్ లక్ష్మణ ప్రభు కే జై శ్రీరామ్ జై శ్రీరామ్ దండం పెట్టుకోండి మహారాజ్కి వెళ్ళి మొట్టమొదలుగా చూసుకుని ఒక్కసారి చేయి వచ్చి దండం పెట్టుకోండి. మీకు ఎంత సాధ్యమైనంత మందికి చేతి పైకి వేస్తే నితినికి అంత పైకి చేతులు వేసి ఒక్కసారి ఏంటి దండం పెట్టుకోండి. మంగళ నిరాజనే బందర్శయాలు ఏడుకున్నవాడా వేంకటరమణ గోవిందా సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్. కూర్చున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్షంతలు తీసుకోండి. సమభూజాదిపలకాయ నమః స్మృతాస్మరణాదివశకాయ నమః స్మృతాయ నమః ఓం పుణ్యారాయ నమః దయాసార స్మృతభక్తాయ నమః నమః మాయారుద్రావచ్యుతాయ నమః కుతవే నమః పయ్యాయ నమః హరవే నమః శ్యామాంగరాయ నమః ఓం సుందరాయ నమః క్షౌరాయ నమః పితవాసవే నమః
శ్రీకారకాయ నమః పరాత్మకాయ నమః ప్రకాశాయ నమః పారంగాయ నమః పారాయ నమః సర్వదేవాత్మనే నమః ఓం తన్వాస్మిన్యై నమః గణం శ్రీకారకరం దివే విశ్వనారాయణం వేదసే అస్యా యజ్ఞస్య సుకృతం భవేన ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. అమ్మ వచ్చిన వాళ్ళ దీపోత్సవంలో ఎవరైనా కూర్చోవచ్చు. ఇంకా డబ్బులు పైసలేంది. రామచంద్ర స్వామి ఒకసారి సీతాదేవి రాముడిని అడిగిందట. ఆజానుబాహుడు అంటే బాగా నేత్రం కలిగే ఆజానుబాహుడు అనేటువంటి నీవు మరి సీతాదేవి అయినటువంటి నన్ను వివాహం ఆడావు. మరి ఈ కాలానుకూలంగా వ్యవహారం అంతా కూడా ఈ విధంగానే ఉంటుందా అంటే ఒకటే భార్యను చేసుకునే విధంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుందని అడిగిందట. ఆయనటువంటి ఎత్తు చాలా 6 అడుగుల పైననే అప్పటి కాలంలో. ఇప్పుడు అంటే మనిషి యొక్క ఓం సత్యవాసే నమః సత్యావిక్రమాకాయ నమః ఓం సత్యప్రదాయ నమః వ్రతాధారణాయ పుత్రభక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జగక్రోధాయ నమః ఓం జగక్రోధాయ నమః ఓం జగమిత్రాయ నమః ఓం జగత్వ్యాపినే నమః ఓం వృక్షానారాయణే నమః నమః ఓం సర్వాదేవాయ నమః పుతదాసందేవాయ నమః మాయా నీళ్ళు ఎవరికైతే లేవో వాళ్ళకి నీళ్ళని తీయండి. అక్కడ బిందు ఉంది, చిన్న చెంబు తీసుకొని నీళ్ళు పోసిచ్చేయండి. అందరికి చేయండి. మహారుదాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం ముని సంసుతాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహాత్మరాయ నమః ఓం జాయ నమః ఓం స్ఫుతారాయ నాశనాయ నమః ఓం ఆదిపురుషాయ నమః మహాపురుషాయ నమః ఓం పుణ్యాయ నమః దగాసారాయ నమః ఓం పురాణ అనంత గంభీరాయ నమః. మంగళ నిరారణ దీపం దర్శగామి చూపెట్టండి ఇట్లా. మంగళ నిరారణ దీపం దర్శగామి బల్గదానన భగవానికి జై. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పగామి. కింద పూర్వక నమస్కారం సమర్పగామి. ఓం రామచంద్రాయ నమః ఆవాహనం కృత్వా ఆవాహనం సమర్పగామి. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పగామి. ఓం ఆజానుబాహం శామ్యం గృహదం చారణాపరదారూపం రామం త్రిభ్వజేతదా ద్విత్యా రఘుపతిం శుద్ధా కాలనా మూలా ప్రభుదాం. అక్షతలు వేసేయండి. చిరా సుజానం సుజలోదా. కూర్చోండి. మీ వాళ్ళు వచ్చే వాళ్ళని కూర్చొని పెడతారు, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఓం దుర్గాశ్రయనత్యం సిద్ధిత్వారికం వజ్రాం సేవకం సునారాం క్షిప్తముత్తమం శ్రీరామ పాపో మే అర్ణమౌలే కరాధ్వంసే బాలమే రాఘవల్లభ దిచ్చమ్మే. ఇస్తరాకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా పెట్టుకుని తర్వాత దీపాలు వెలిగిన తర్వాత పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవ అయినటువంటి తదనంతరము ఆ యొక్క దీపాలను కొద్దిగా పక్కన పెట్టి ఇస్తరాకును తీసుకుని భోజనానికి వినియోగించుకోవచ్చు. కూర్చోండి అమ్మా, వెనకాల కూర్చోండి. ఓం ఉద్యుక్తస్యాదో ఓం ఉద్యుక్తస్యాదో వైగ్నం నిర్మితం మమ పశువాచాంగ. అది ధూపంది కూడా ముట్టియండి అమ్మా, కింద పెట్టండి దయచేసి. ధూపం ముట్టించింది. ధూపం ఉంది కదమ్మా, సాంబ్రాణిది ఉంది, అది కూడా ముట్టించి ముందర పెట్టండి. జీవనం దిశో దిశ అందరూ కూడా శ్రీరామ జగనామ జగ జయ రామ శ్రీరామ జగ రామ జగ జయ రామ శ్రీరామ. పక్కన నిలబడే వాళ్ళు కూడా స్మరణ చేయండి, ఏం కాదు. శ్రీరామ జగ రామ జగ జయ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ తీసిన భారతదేశం మీద దాడి చేసి 74,000 మంది ఆ రోజు ఆ గుడి కాపాడారు. ఇటుకొక్క బిడ్డ తెచ్చారు. ఇటుకొక్క బిడ్డ రక్తం చెందించారు. నా వాళ్ళు నా ధర్మం నా ఇందు అనుకుంటే చచ్చిన బిడ్డ 500 సంవత్సరాల నుంచి కన్నీళ్లు కార్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందుకు అవమానాల పాలన ఏ నా కొడుకు రాలేదు, ఏ నా ధర్మం కాపాడుతుంది రాలేదు. దేవుడు 500 సంవత్సరాల తర్వాత ఎన్ని కోట్ల మంది వచ్చిన రాదు. ఈ రోజు గురించి ఎంతమంది కరసేవకులు నాకు తెలిసినప్పుడు కొట్టిన చోట కొట్టకుండా తలవాగలు కొట్టారు లక్షలాది మంది హిందువులని. ఈరోజు పూజించాను. आपके